అందాల పోటీలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశాయి విపక్షాలు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కోసం కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం సరస్వతి పుష్కరాలకు మాత్రం ఏర్పాట్లు చేయలేకపోయారని బీజేపీ మండిపడింది. మరోవైపు సహాయక చర్యల్లో పాల్గొనే ఫైర్ సిబ్బందికి సరైన ఎక్విప్మెంట్ ఇవ్వలేని సర్కార్ అందాల పోటీలకు మాత్రం కోట్ల రూపాయల డబ్బు వృధా చేస్తుందంటూ ఆరోపించింది బీఆర్ఎస్. ఇక ఈ విపక్షాల విమర్శలకి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ బీఆర్ఎస్ ఒకే లైన్లో పనిచేస్తున్నారనడానికి ఈ ఆరోపణలే నిదర్శనమన్నారు. తెలంగాణలో ప్రతి కార్యక్రమానికి ఇన్సిడెంట్ కి అందాల పోటీలతో లింకు పెట్టి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. కాళేశ్వరం దగ్గర సరస్వతి పుష్కరాలకు సరైన ఏర్పాట్లు చేయలేదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. అందాల పోటీలకు మాత్రం 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టి మాకు అభ్యంతరం లేదు, అది మీ ఇష్టం. కానీ అందాల పోటీలపై శ్రద్ధ ఆధ్యాత్మికత మీద ఎందుకు లేదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. అందగైతలు తీసుకుపోయి యాదగిరి నరసింహస్వామిలో భద్రకాళి టెంపుల్ దర్శిస్తే ఇబ్బంది లేదు. ఆవిడ అప్పటికప్పుడు లైట్లు కనిపించింది. నిరంతర ప్రణాళిక, శాశ్వత ప్రణాళిక ఏందో ప్రభుత్వం చెప్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ అగ్ని ప్రమాదాల నివారణ మీద పెడితే అమాయకుల ప్రాణాలు నిలిచేవన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి, వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? బీజేపీ బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేసీఆర్ కేటీఆర్ డైరెక్షన్ లో బీజేపీ నేతలు పనిచేస్తున్నారని ఆరోపించారు ఆయన. బీజేపీ అధ్యక్షుడు సెంట్రల్ మినిస్టరు మోడీ గారు చెప్తే ఆయనకు మోడీ బాస్ కానీ కేటీఆర్ బాస్ ఎట్లయితాడు? ఇది ఎక్కడ విడ్డూరమైన రాజకీయాలు ఇదంతా. కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏముంటుంది? వాళ్ళు బతకాలని ఉంటుంది, బయటపడాలని ఉంటుంది. అదే సీఎం గారు కోరుకునేది అంతే. ఇప్పుడు ఇదొక మాకు ఒక టెన్షన్ ఉంటే కిషన్ రెడ్డి ఒక టెన్షన్ పెట్టింది. తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధి లక్ష్యంగా అందాల పోటీలు నిర్వహిస్తుంటే విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేతలు.